Hi, this is Dr. Gautami, pediatrician and neonatologist from Dhruva Women and Child Hospital Isnapur అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ గురించి చెప్దామని వీఆర్ టేకింగ్ దిస్ వీడియో. సో కోల్డ్ కాఫ్ అనేది పిల్లల్లో సహజమండి. వేరియస్ రీజన్స్ ఉంటాయి. అది యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే థ్రోట్లో ఇరిటేషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే నిమోనియా వల్ల అవ్వచ్చు. ఇట్లా చాలా కాజెస్ ఉంటాయి కాఫ్ గురించి. సో పిల్లల్లో కోల్డ్ కాఫ్ రాగానే పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కోల్డ్ కాఫ్ మెడిసిన్స్ రాయమని రాసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 days వాడి తగ్గకపోతే మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాఫ్ తగ్గట్లేదు అంటే మళ్ళీ వాళ్ళు ఎలాగో ఏదో బ్రాండ్ చేంజ్ చేసే ఇస్తాము. కాఫ్ కోల్డ్ తగ్గకపోతే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇఫ్ యూ చేంజ్ ద డాక్టర్ కదా, మీరు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకొక మెడిసిన్ రాస్తారు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ అస్ అండ్ డాక్టర్ కూడా. సరే వీళ్ళకి తగ్గలేదు, వీల్ సర్చ్ ఫర్ అనదర్ ప్రాబ్లమ్ అనేది డాక్టర్ కూడా చూస్తారు. అండ్ కోల్డ్ కాఫ్ మెడిసిన్స్ అనేవి ప్రొలాంగ్డ్గా వాడడం వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్సే ఉంటాయండి. మీరు కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు బేబీ ఈజ్ ఈటింగ్ వెల్, స్లీపింగ్ వెల్, దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఇన్ ద రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ ద బేబీ, దెన్ దాన్ని అలాగే వదిలేసేయండి ఏం మెడిసిన్స్ యూజ్ చేయకుండా. ద కాఫ్ విల్ రిజాల్వ్ ఆన్ ఇట్స్ ఓన్. థ్యాంక్ యూ.